శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వచ్చిన భక్తాదులకందరికీ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల 3వ తారీఖు ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఉచిత వాస్తు సలహాలకు రావాల్సిన వారికి అర్హత బీదవారై ఉండడమే. సింగిల్ ఫ్లోర్ ఉన్న వారికి, బీదవారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మీరెవరైనా సరే కష్టాలు పడుతూ ఉంటే, బాధలు పడుతూ ఉంటే ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ 4 వాస్తు పండితులు చేరి మీకు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత వాస్తు సలహాలకు వచ్చేవారు ఏమి తేవాలి ఇక్కడికంటే, మీ ఇల్లు ఎలా ఉందో అలా ప్లాన్ గీయాలి, అలాగే దిక్కులు రాయాలి, రోడ్డు ఎటువైపు ఉందో రాసుకొని రావాలి, డోర్ ఎక్కడుందో అది రాసుకొని రావాలి, విండోస్ ఎక్కడున్నాయో అవి రాసుకొని రావాలి, వెంటిలేటర్స్ ఎక్కడున్నాయో అవి రాసుకొని రావాలి, వంటగది ఎక్కడుందో, బాత్రూమ్ ఎక్కడుందో, డైనింగ్ ఎక్కడుందో, బెడ్రూమ్ ఎక్కడుందో, హాల్ ఎక్కడుందో నీట్గా రాసుకొని వస్తే వాస్తు పండితులందరూ చేరి మీకు వాస్తు చెప్పడానికి అనువుగా ఉంటుంది, సులువుగా ఉంటుంది, ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ మీరు తీసుకొని వస్తే, మీరు వచ్చి ఏదో ఇక్కడొచ్చి ప్లాన్ గీస్తున్నారు చాలామంది. అలా కాదు, మీ ఇంటి దగ్గరే మీ ఇల్లు ఎలా ఉందో అలా ప్లాను సక్రమంగా గీసుకొని వస్తే, డయాగ్రామ్ గీసుకొని వస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చేలా మేమందరము కృషి చేసి మీకు మంచి రిజల్ట్ వచ్చేలా వాస్తు ఉచితంగా చెప్పి పంపుతామని తెలియజేస్తూ, బీదవారు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలియజేస్తూ, ఉచిత సలహాల కోసం వచ్చిన వారితో ఇప్పుడు మాట్లాడిస్తాను. ఇక్కడికి వచ్చిన అందరికీ పెద్దలకు నమస్కారము, గురువు గారికి ప్రత్యేకంగా నమస్కారాలు. ప్రతిరోజు అన్నదానం చేయడం అంటే చాలా గొప్ప విషయం. అది చేస్తున్నారు గురువుగారు. మేము 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో గురువుగారు వాస్తు సలహాలను, వీడియోలను చూస్తున్నాము. కానీ ఈరోజు మాకు ఇక్కడికి రావడం కుదిరింది. అలాగే గురువుగారు మాకు వాస్తు సలహాలు ఇచ్చినారు. అలాగే మాలాగా ఎంతోమంది బీదవారు ఇక్కడికి వచ్చి గురువుగారి దగ్గర మంచి సలహాలు తీసుకొని గొప్పగా వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకొని చక్కగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు దాసరి స్వామి అండి. మాది మేడ్చల్ జిల్లా గట్కేసర్ నుంచి వచ్చాను. ఫస్ట్ గురువు గారికి నమస్కారాలండి. ఇక్కడికి రావడానికి 1 సంవత్సరం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ వీలు కాలేదు. ఇప్పుడు వీలు చేసుకొని నేను వచ్చాను. రాగానే గురువుగారు రాగానే ఫస్ట్ భోజనం, ఉచిత భోజనము పెట్టించినాడు. ధన్యవాదాలు. సో ఇప్పుడు గురువుగారు నాకు ఇచ్చినటువంటి ఈ వాస్తు సలహాల ద్వారా నేను మళ్ళీ 6 నెలల్లో గురువు గారిని మా ఇంటికి నేను పిలిపించుకుంటాను, ఈ సలహాలు నేను పాటించిన తర్వాత. ధన్యవాదాలు. నా పేరు సందీప్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గురువుగారి వీడియోలు చూస్తూ ఉన్నా ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి. ఇప్పుడు ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అలాగే ఇల్లు కూడా కడదాం అనుకుంటున్నాము. దానికోసం వీడియోలు చూసి ఇక్కడికి రావడం జరిగింది. రాగానే గురువుగారు ఉచిత అన్నదానం పెట్టారు. తర్వాత ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ ప్రతి నెల 3వ తారీఖు ఉచితంగా వాస్తు చూస్తున్నారు. ఇప్పుడు అలాగే నేను కూడా చూపించుకుంటున్నా. కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా గురువుగారిని తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి ఇంట్లో చూపిస్తామని కోరుకుంటున్నాను. గురువు గారికి పాదాభివందనం. నేను కామారెడ్డి జిల్లా, తెలంగాణ డిస్టిక్కి వెళ్ళి వచ్చిన, రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన. ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో చూసి నేను వచ్చాను. ఇక్కడ మరుగశిల ఊరి దగ్గర భూమన్నంద ఆశ్రమం దగ్గరికి వచ్చాను. గురుగారి మాటలు విన్నాను, నచ్చి ఇక్కడ తెలుసుకొని మంచిగా నేర్చుకొని అన్ని విధాల సరి చేసుకొని అందరి మాటలు విని నాకు నచ్చి అందరికీ చెప్పే విధంగా నేను చేస్తున్నానని నమ్మను. గురువుగారు అందరికీ పాదాభినవ నమస్కారములు. మాది పులివెందుల, కడప డిస్టిక్, పులివెందుల గ్రామం. అక్కడి నుంచి వాస్తు సలహాలు స్వామి గారి చాలా రోజులు చూస్తూనే ఉన్నాము. ఉచిత సలహాలు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయమే. కానీ చాలామంది వాస్తు సలహాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు డబ్బులు ఇదే మాటలని చాలామంది అంటారు. ముందు ఫస్ట్ అదే మాట అంటున్నారు, ఆ తర్వాతనే డబ్బులు వేసిన తర్వాతనే సలహాలు అంటారు. కానీ ప్రతి నెలకు ఒక తూరి 3వ తేదీ ఉచిత సలహాలు ఇవ్వడం అనేది గొప్ప విషయం. అంతేకాకుండా దాని ముందు ఉచిత భోజనం పెట్టి ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళు కాకుండా పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకి అందరూ ఉచిత భోజనం పెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు
ఉచిత సలహాలు ఇవ్వడం అనేది వాస్తుకు చాలా గొప్పమైన విషయం ఇది. కానీ ఇది ఎక్కడ చేసి ఉంటారో తెలియదు. ఇక్కడైతే మటుకు చాలా గొప్ప విషయం. ఎక్కడ నేను చూడలేదు ఇంతవరకు. యూట్యూబ్లో వచ్చి చూస్తున్నాను కానీ ఎక్కడ వినలేదు, చూడలేదు. కానీ ఫస్ట్ టైం నేను వినడం చూడడం. కానీ నాకు చాలా కొద్దిగా ప్రాబ్లం ఇంట్లో ఉన్నది. చాలా వరకు ఇల్లు కట్టాను, చాలా ప్రాబ్లం ఉంది. దాని ఉచిత సలహాల కోసం స్వామివారి కాడికి రావడం జరిగింది. తమ వద్ద అందరు పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి సలహాలు తీసుకొని నేను మళ్ళీ యథాస్థితిగా నాకుండే సౌకర్యాలను అష్ట కష్టాలు పోగొట్టుకొని, దానివల్ల ఎన్నో కష్టాలు పన్నాను, దాన్ని పోగొట్టుకుని ఉచిత సలహాలు తీసుకొని మళ్ళీ రీమోడల్ చేసి కట్టుకోవాలని ఇక్కడికి వచ్చినాను. కానీ గురువు గారి సలహాలు, అందరి పెద్దల సలహాలు తీసుకొని ఆ తర్వాతనే నాకు కావలసిన సలహాలన్నీ నిదానంగా అందరి సలహాలు నీట్గా చెప్పి పంపిస్తున్నారు ఇక్కడ. కాబట్టి వాళ్ళని అందరూ ఉపయోగించుకొని వాళ్లకు పాదాభివందనం చేయవలసిందిగా కోరుచున్నాను. ನನ್ನ ಹೆಸರು ನಾಗರಾಜು. ನಮ್ಮದು ಮಂಗಳವಾಡ, ಪಾವಗಡ ತಾಲೂಕು, ತುಮಕೂರು ಜಿಲ್ಲೆ, ಕರ್ನಾಟಕ. ನಾವು ಸುಮಾರು ಒಂದು ವರ್ಷದಿಂದ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ನಮಗೆ ಭೂಮಾನಂದ ಆಶ್ರಮದ ಧನಂಜಯ ಸ್ವಾಮಿದು ನಾವು ನೋಡ್ತಾ ಫಾಲೋ ಮಾಡಿದ್ವಿ. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ತುಂಬ ಕಷ್ಟ ಅನುಭವಿಸಿದ್ವಿ. ಒಬ್ಬ ಮಗನ್ನೇ ಕಳ್ಕೊಂಡ್ವಿ. ಈಗಲೂ ಒಬ್ಬ ಮಗನೇ ಮದುವೆ ಮಾಡಿದ್ವಿ. ಮಗ ಮಾತು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ, ಸೊಸೆ ಮಾತು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. ಇದೆಲ್ಲ ಕೇಳ್ತಾ ಇದ್ದರೆ ಸುಮಾರು ಜನ ನಾವು ವಾಸ್ತುಗಳು ಕರ್ಕೊಂಡು ತೋರಿಸಿದ್ವಿ, ಡಮ್ಮಿ ವಾಸ್ತುಗಳನ್ನು. ನಿಜವಾದ ವಾಸ್ತು ಸಲಹೆಗಾರಲ್ಲ ಅವರು ನಮ್ಮ ಜೀವನವನ್ನೇ ಹಾಳು ಮಾಡಿಬಿಟ್ರು. ದಯವಿಟ್ಟು ಇಂಥ ಡಮ್ಮಿ ವಾಸ್ತುಗಳು ಯಾರೋ ನಂಬಬೇಡ್ರಿ. ಇರ್ತಕ್ಕಂಥ ನಿಜವಾದ ವಾಸ್ತು ಸಲಹೆಗಾರರು ಇದ್ದಾರೆ. ಭೂಮಾನಂದ ಸ್ವಾಮಿಯ ನಮ್ಮ ಧನಂಜಯ ಸ್ವಾಮಿಗಳು ಹಾಗೂ ಅವರ ಟೀಮ್ನ ಗುರುಗಳು, ಇವರೆಲ್ಲ ನಮಗೆ ಗುರುವಿನ ಸಮಾನ. ಗುರುಗಳೇ ಅವರು, ಸಮಾನ ಅಲ್ಲ, ಗುರುಗಳು. ಇಂಥ ಗುರುಗಳ ಒಂದು ಉಚಿತ ಸಲಹೆಯ ವಾಸ್ತು ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಬಡವರು ಪಡ್ಕೊಂಡು ಇದನ್ನು ತಮ್ಮ ಒಂದು ಸಂಸಾರ, ತಮ್ಮ ಮನೆತನ, ತಮ್ಮ ಅಭಿವೃದ್ಧಿ ಇದೆಲ್ಲ ಮುಂದುವರಿಸ್ಕೊಂಡು ಕಷ್ಟಗಳನ್ನು ದೂರ ಮಾಡಿಕೊಂಡು ಮಕ್ಕಳು ಮರಿ ಸಾಕ್ಕೊಂಡು ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ఈ సలహాను తಗೊಂಡು తమ జీవనం సరి ಮಾಡ್ಕೊಳ್ಳಬೇಕಂತ తమ్మಲ್ಲಿ వినంతి. నా పేరు డాక్టర్ బాబు. చిత్తూరు జిల్లా నుంచి ఎస్ఆర్పురం మండలం పాతపాలెం గ్రామం నుంచి వచ్చాము. ఇక్కడ భూమానంద ఆశ్రమంలో ధనంజయ స్వామి గారు ఉచిత వాస్తు సలహాలు ఉచితంగా ఇస్తున్నారు. అందరికీ మంచిగా ఇస్తూ, అందరికీ మంచిగా భోజనాలు పెడుతూ, అది బాగా గొప్ప కార్యం కాబట్టి అందరూ సలహాలు తీసుకొని మంచిగా అందరూ ఉండాలని స్వామివారి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా పేరు అరుణ్ కుమారు. నేను నూజివీడ్ నుంచి వచ్చానండి, విజయవాడ దగ్గర. వాస్తు సలహాలు గురుగారి దగ్గర వాస్తు సలహాలు తీసుకుందామని మా ఫ్రెండ్ మేము కలిసి వచ్చాము. వాస్తు సలహాలు తీసుకున్నాము. దాని ప్రకారం మేము మాడిఫై చేసుకుందామని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా ఉచిత సలహాల కోసం వచ్చిన వారి వాక్యాలు. మీరు కూడా బీదవారైతే సందేహించకండి. ప్రతి నెల 3వ తారీఖు మా ఆశ్రమంలో ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ఉంటుంది. మీరు మీ ఇంటి ప్లాను సక్రమంగా గీసుకొని వచ్చి ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళి మీరున్న స్థితి నుంచి కనీసం కొద్దిగానైనా బాగుపడతారు. ఖచ్చితంగా వాస్తు పూర్తిగా పాటిస్తే బ్రహ్మాండంగా బాగుపడతారని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మటకశిర. హరి ఓం తత్సత్.